ఏదిలాపురం మున్సిపాలిటీలో కొన్న ఫ్లాట్ వ్యవహారంలో గందరగోళం చోటు చేసుకుంది. నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన చెందుతున్న బాధితులు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ చిన్న వెంకటగిరి నందుగల మహాలక్ష్మి టౌన్షిప్ లో కామ కళావతి వైఫ్ ఆఫ్ కిరణ్ కుమార్ వీరు మహాలక్ష్మి టౌన్షిప్ లో రోడ్ నెంబర్ 1 ఫ్లాట్ నెంబర్ 66లో గల ఫ్లాట్ ను మొరెనకల సత్యనారాయణ సన్ ఆఫ్ వెంకయ్య 12వ నెంబర్ వార్డు కౌన్సిలర్ అదేవిధంగా వారి కుమారుడు మొరెనేకల రోహిత్ సన్ ఆఫ్ సత్యనారాయణ వద్ద మహాలక్ష్మి టౌన్షిప్ లో కామ కళావతి 71 లక్షలకు విత్ రిజిస్ట్రేషన్ తో కలిపి 71 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి బోరు 150 అడుగులు వేసి ఇచ్చే బాధ్యత కన్స్ట్రక్షన్ వాళ్ళదని ఒప్పందం చేసుకున్నారు. కానీ వారు 20 అడుగులు వేసి ఇవ్వడం వల్ల ఈ రోజు వాడుకోవడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. వారిని అడగగా మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు, ఇదేమిటి అని గట్టిగా అడగగా మా మీదికి మనుషులు పంపించి గొడవ చేయడం జరుగుతోందని, అందులో భాగంగా మేము పోలీస్ వారిని ఆశ్రయించినా మాకు న్యాయం జరగలేదని వాపోయారు. అందుకే మీడియా వారి ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశించి ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ వారిని ఆశ్రయించడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. నా పేరు కామ కళావతి అండి. రోడ్ నెంబర్ 1 మహాలక్ష్మి టౌన్షిప్ ఫ్లాట్ నెంబర్ 66లో మేము ఉంటున్నాము. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్కి ఇచ్చిన వ్యక్తి పేరు మొరిమేకల సత్యనారాయణ, మొరిమేకల రోహిత్. వాళ్ళు చిన్న వెంకటగిరి ఇదిలాపురం మున్సిపాలిటీ కింద ఉంటున్నారు. ఆయన 12వ నెంబర్ వార్డ్ కౌన్సిలర్గా చేస్తున్నారు. ఆయనకు మేము కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బోర్ విషయంలో మాకు చాలా మోసం జరిగిందండి. 150 అడుగులు వేసాము అని చెప్పి నోటి మాటగా చెప్పారు, కానీ 20 అడుగులు కూడా లేదది. అడిగినందుకు మా మీద గొడవలు పెడుతున్నారు, కొట్టడానికి ఇంటి మీదకి వస్తున్నారు. మీరు ఎక్కడ కంప్లైంట్ చేసినా సరే మీకు ఏం చేయమని చెప్తున్నారు. నా విషయంలో మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. కొంచెం మాకు సాయం చేయలేదు. చేసుకోలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, కీస్ కూడా ఇవ్వలేదు. మమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు కానీ మాకు వర్క్ చేయలేదు. మేము తీరా గట్టిగా అడిగితే ఇంటి మీదకి గొడవ తీసుకొని వచ్చి అందరిని తీసుకొని వచ్చి కొట్లాడటం జరిగింది. మా మీదకి చాలామంది తీసుకొని వచ్చి గొడవ పట్టడం జరిగింది. ఎందుకంటే ఏం చేస్తారు, మీరు ఎస్పీ దగ్గరికి వెళ్తారు, డిఎస్పీ దగ్గరికి వెళ్తారు, మీరు ఏం చేస్తారో చూస్తాను, నేనేం చేయను ఈ విషయం అని చెప్పేసి మొండిగా మాట్లాడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. అంటే కొంచెం నాకు ఈ విషయంలో న్యాయం చేస్తారని, ఇంటికి కనీసం బేసిక్ నీడ్ అయిన వాటర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. వాటర్ లేవని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇన్ని లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టించుకొని కనీసం నీళ్ళు లేని ఇంటికి నేను నెలకి 50,000 ఈఎంఐని కడుతున్నాను. సో నాకు చాలా బాధాకరంగా ఉంది. కనీసం నాకు నీళ్ళు తెప్పించే ప్రయత్నం నాకు చేస్తారని చెప్పేసి నేను క్లాస్మేట్ దగ్గరికి వచ్చాను. నేను నాకు న్యాయం చేయండి. నేను నా పేరు కామ కళావతి. నేను బిల్డర్ సత్యనారాయణ గారికి మొదలైన సత్యనారాయణ సన్ వాళ్ళు గారికి నేను ఇల్లు కన్స్ట్రక్షన్ నిమిత్తమై వాళ్ళ ప్లేస్ కొనుగోలు చేశాను. మన ప్లేస్ తీసుకొని బోర్డు మరి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మెటీరియల్తో సహా నేను వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు చెప్పేసి నేను నా 50 వర్క్స్లో నేను ఉంటున్నాను. వాళ్ళు బోర్ వేస్తాము అని ఎన్ని అడుగులు వేస్తాము అంటే 150 అడుగులు వేస్తాం మేడం, అందరికీ ఇక్కడ వేస్తూనే ఉన్నాను, అలాగే ఉందని చెప్పారు. మేము కన్స్ట్రక్షన్ నిమిత్తం ఆయన ఇచ్చేసాం కాబట్టి మేము ఆ వర్క్స్లో ఉన్న వాళ్ళ వర్క్స్ అన్నీ ఉన్నాను. తర్వాత మేము నవంబర్ 24న లాస్ట్ ఇయర్ 2025 మేము ఇక్కడ ప్రోగ్రామేషన్ చేసుకోవడం జరిగింది. బాబు ఎగ్జామ్స్ ఇచ్చాము. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వద్దామని ఎందుకంటే మమ్మల్ని దాదాపు నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది సార్. నీళ్లు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు అందరికి తెలిసిందే. నీళ్ళ గురించి అడిగితే కనీసం ఇప్పటి వరకు వచ్చి బోర్ ఎంత ఉందని తీసి చూడలేదు సార్. ఎందుకంటే ఆయనకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అది ఏం ప్రాబ్లమో మాట్లాడట్లేదు. ఆయనకు తెలియకపోతే వచ్చి చూసి తీసి మాట్లాడేవాళ్ళు. ఆయనకు ముందు నుంచే తెలుసు కాబట్టి తెలిసి కూడా మాకు చెప్పకుండా మమ్మల్ని చీట్ చేశాడు ఒకటి. రెండోది మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా పర్సనల్ విషయాలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సో దీన్ని మాకు వాటర్ కావాలి సార్, మాకు న్యాయంగా నెక్స్ట్ చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అడగటానికి నేను ఆయనతో మాట్లాడినప్పుడు బిల్డర్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నన్ను ఏమంటున్నారంటే నువ్వెవరు మాట్లాడటానికి, నువ్వు మాట్లాడటానికి లేదు,
ఆమె లేడీ ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమెతోనే మాట్లాడతాం, మీతో మాట్లాడమని మాట్లాడుతున్నారు. ఎంత ప్రాబ్లం ఉంది అని అంటే నా మీదకి నన్ను బెదిరించడానికి, భయపెట్టడానికి ఓ 4-5 తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. వాళ్ళకి చెప్పాము, చూపెట్టాము, కానీ మాకు ఇంకా న్యాయం జరగలేదు. మేము న్యాయం కోసం అడుగుతున్నాం సార్. మా 70 లక్షలు పెట్టి మేము విత్ రిజిస్ట్రేషన్ 71 లక్షలు అయింది సార్. మాకు ఇంత పెట్టి ఆ అమ్మాయి ఆడపిల్ల ఉండి ఈఎంఐ కట్టుకుంటా ఉంటే కనీసం వాటర్ గురించి రెస్పాండ్ అవ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోకుండా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు మంచిగా అనిపించట్లేదు సార్. ఈ క్లబ్ తరఫు నుంచి, ప్రెస్ క్లబ్ తరఫు నుంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. 20 అడుగులు వేశారు సార్. బోర్ 20 అడుగులు వేశారు. మోటార్ కూడా 2 జాయింట్లు వేసి ఆ మోటార్ ఫొటోస్ కూడా నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మాకు తెలిసినంత వరకు ఒక 4 సార్. 4 ఆ టైంలో కన్స్ట్రక్షన్ ఆ ఏరియాలో చాలా నలుగురికి ఎంత ఇంటిలో పోరేస్తారని చెప్పి మీరు ఎవరైనా అడిగారా? అడిగాను సార్. అతన్ని అడిగితే ఇంటి పక్కన దానికి 160. ఇంటి పక్కన ఓనర్ని అడిగాము ఎంత వేసారని. వాళ్ళకి వాళ్ళు చెప్పింది 160 అడుగులు వేసామని. మేము అడిగితే మాత్రం మాకు చెప్పలేదు. వాళ్ళకి 160 అడుగులు వేసామని చెప్పారండి సార్. మాకు మాత్రం ఎన్నిసార్లు అడిగినా, మొన్నటి వరకు కూడా మా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది. ఎన్ని అడుగులు వేశారు చెప్పండి అని అంటే కూడా మా షరీఫ్కి తెలుసు, పలానా వాళ్ళకి తెలుసు, మేము బుక్లో రాసాము, అక్కడ రాసామని చెప్తున్నారు తప్ప ఇన్ని అడుగులు వేసామని చెప్పలేదు సార్. మాకు అందరికీ నోటి మీద వాళ్ళకి 160 వేసాం, వీళ్ళకి 20 వేసాం, వాళ్ళకి 200 వేసామని చెప్తున్నారు, కానీ మాకు చెప్పలేదు సార్. ఇదిగోండి సార్, అగ్రిమెంట్ 16/10/2024లో చేశాం సార్. కేసు నమోదు చేసి ఏం కోరుకుంటున్నారు సార్? మాకు న్యాయంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇప్పించాలి సార్. చట్టపరమైన చర్యలు కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మమ్మల్ని దాదాపు నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది సార్. నీళ్లు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు అందరికి తెలిసిందే. నీళ్ళ గురించి అడిగితే కనీసం ఇప్పటి వరకు వచ్చి బోర్ ఎంత ఉందని తీసి చూడలేదు సార్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అది ఏం ప్రాబ్లమో మాట్లాడలేదు. ఆయన తెలియకపోతే వచ్చి చూసి తీసి మాట్లాడేవారు. ఆయనకు ముందు నుంచే తెలుసు కాబట్టి తెలిసి కూడా మాకు చెప్పకుండా మమ్మల్ని చీట్ చేశారు. ఒకటి. రెండోది, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా పర్సనల్ విషయాలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సో దీన్ని మాకు వాటర్ కావాలి సార్. మాకు న్యాయంగా నెక్స్ట్ చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరే వేసుకోండి బోరు అని మాట్లాడుతున్నారు. మేము ఇవ్వాల్సిన చాలా తక్కువ అమౌంట్. పైగా అది కాకుండా బోర్ విషయం మా బోర్ విషయం మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. మీరే వేయించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కంప్లైంట్ ఇస్తామని మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇచ్చుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించి మా మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆడమనిషిని అయ్యి నేను ఎంతకంటే ఏం చేయగలవు అన్నట్టుగా నాకు ట్రీట్ చేస్తున్నారు. కొంచెం నాకు వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నానని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు వచ్చి నాకేం వర్క్స్ చేసి ఇవ్వడం లేదు. పెండింగ్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయి ఇంటివి. వాటి నిమిత్తం కూడా ఇంటికి రావట్లేదు, చేయట్లేదు. సరే దీని నిమిత్తం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కంప్లైంట్ చేశాను. అక్కడికి వచ్చి కూడా నాకు అక్కడ వాళ్ళు నాకేం చేయలేకపోయారు. వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ వాళ్ళే నాకేం చేయలేదండి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా. అందుకే నేను విత్ గ్రూప్స్ తోటే నేను ఇక్కడ వెస్ట్ క్లబ్కి నేను వచ్చి రావడం జరిగింది. మేము విత్ రిజిస్ట్రేషన్ అండ్ మొత్తం కన్స్ట్రక్షన్కి వచ్చి 71 లక్షలు మేము చేసుకోవడం జరిగింది. ఇదంతా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెండింగ్ వర్క్స్ ఇచ్చాము. ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రికల్ వర్క్స్, డోర్ వర్క్స్, ప్లంబింగ్, ట్యాప్స్ వర్క్స్. సార్ బోర్ ఈ అగ్రిమెంట్ చేసేటప్పుడు మేము అడిగాం సార్, బోర్ ఎంత వేశారు, ఇక్కడ రాశాం సార్, బోర్ ఎంత, డెప్త్ ఎంత, కేసింగ్ ఎంత అని కూడా అడిగాము. అడిగితే కూడా మాకు అక్కడ రాసింది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు అని చెప్పి మాకు చెప్పకుండా మొన్న స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా మాకు బోర్ ఎంత వేసారో చెప్పలేదు సార్. ఇది కొన్ని కావాలంటే ఇక్కడ రాశాం, మేము అడిగాం వాళ్ళని. అయినా సరే అది రాయకుండా 6.5 ఇంచులు బోరు, స్వస్తిక్ మోటార్ అని చెప్పి చెప్తున్నారు తప్ప మాకు బోర్ ఎంత వేసామని ఎక్కడా చెప్పలేదు సార్. మాకు మా మేడంకి చెప్పిన విషయం ఏంటంటే 150 అడుగులు వేసామమ్మా, అందరికి వేసినట్టే మీకు వేసాము, 150 అడుగులు వేసామని చెప్పి మాత్రం అంతా చెప్పారు.
సబ్సిడీ ఇచ్చినట్టే కదా 150 అడుగులు వేసామని చెప్పని మనకి 20 అడుగులు ఉన్నటువంటి సబ్సిడీ ఇచ్చినట్టే కదా. అదే సార్ మేము అదే అంటున్నాం సార్. మాకు బోర్ గురించి చెప్పమంటే వర్క్స్ పెండింగ్ నిమిత్తం ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వండి, ముందు ఆ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా వేయించుకోండి అని మాట్లాడుతున్నారు. ఎట్లా దానికి దీనికి సంబంధం లేదు కదా సార్. వర్క్స్ కంప్లీట్ చేసుకొని మీరు డబ్బులు తీసుకోవాలి కదా. బోర్ ప్లేస్ చూడడానికి వెళ్ళాము. ఆ ప్లేస్ ఎవరితో మేము కొనుగోలు చేయడానికి అని చెప్పేసి అంటే అతన్ని సంప్రదించడం జరిగింది. ప్లేస్ తనదే, ఆయన కూడా బిల్డర్ని నేనే అమ్మా, నేనే కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను, ఇక్కడ దాదాపు 60 ఇల్లు దాకా నేను కన్స్ట్రక్షన్ చేశాను, మీకు ఇష్టమైతే ఇది మేము కన్స్ట్రక్షన్ చేసిస్తాం మీకు అని చెప్పి అలాగే తెలుసు. కానీ తన పర్సనల్ చేస్తున్నారు సార్. ఇంకా వేరే ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఒక 4 సార్, 4-5 ఆ టైంలో కన్స్ట్రక్షన్ ఆ టైంలో కన్స్ట్రక్షన్ అయింది. ఆ ఏరియాలో మిగతా నలుగురికి ఎంత ఇంటి కోరేస్తారని చెప్పి మీరు ఎవరైనా అడిగారా? అడిగాను సార్. అతన్ని అడిగితే ఇంటి పక్కన దానికి 160 ఇంటి పక్కన ఓనర్ని అడిగాము ఎంతేసారని. వాళ్ళు చెప్పిందే 160 అడుగులు వేసామని. మేము అడిగితే మాత్రం మాకు చెప్పలేదు. వాళ్ళకి 160 అడుగులు వేసామని చెప్పారండి సార్. మాకు మాత్రం ఎన్నిసార్లు అడిగినాం, మొన్నటి వరకు కూడా మా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది. ఎన్ని అడుగులు వేశారు చెప్పండి అని అంటే కూడా మా షరీఫ్కి తెలుసు, పలానా వాళ్ళకి తెలుసు, మీ బుక్లో రాసాము, అక్కడ రాసామని చెప్తున్నారు తప్ప ఇన్ని అడుగులు వేసామని చెప్పలేదు సార్. అందరికీ నోటి మీద వాళ్ళకి 160 వేసాం, వీళ్ళకి 20 వేసాం, వాళ్ళకి 200 వేసామని చెప్తున్నారు కానీ మాకు చెప్పలేదు సార్. ఇదిగోండి సార్, అగ్రిమెంట్ 16/10/2024లో చేశాం సార్. ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాం సార్. ఆ రోజు నుంచి అడుగుతున్నాము. ఒకవేళ వాళ్ళు 150 అడుగులు వేసి, ఒకవేళ 20 అడుగులు వేసున్నా కానీ మాకు రాసి ఇవ్వాలి కదా. ఇక్కడ మేము 20 అడుగులు వేసాము లేదా బోరు పడలేదు, ఏదో ఒకటి మాకు చెప్పాలి కదా. మాకు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.